24 గంటల్లో 80 లక్షల చోరీ సొత్తును రికవరీ చేసిన నెల్లూరు జిల్లా పోలీసులు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తూ కావలి సమీపంలో బస్సు ఆపిన సమయంలో కొందరు దుండగులు తమ అకౌంటెంట్ హరినాథ్ రెడ్డిని కత్తులతో బెదిరించి అతని వద్ద ఉన్న 80 లక్షల రూపాయలు దోచుకెళ్లారని చెన్నకేశ్వరరెడ్డి అనే వ్యక్తి మంగళవారం కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన కావలి రూరల్ పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ఒక ఎర్ర కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు గుర్తించి కారు నెంబర్, ఇతర సాంకేతిక ఆధారాలతో 24 గంటల్లోపే ఒకరిని మదనపల్లి, మరొకరిని బెంగళూరు సమీపంలో అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీ సొత్తు మొత్తం రికవరీ చేసి చోరీ గురించి నిందితులను లోతుగా విచారించగా సమాచారం ప్రకారం పిటిషన్ ఇచ్చిన చెన్నకేశ్వరరెడ్డికి నిందితులకు పరిచయం ఉన్నట్లు, చోరీ అంతా ఒక నాటకమని జిల్లా అదనపు ఎస్పీ సౌజన్య తెలిపారు. కచ్చిలో మొత్తం ఇచ్చి పడుకోబెట్టి అక్కడున్న డబ్బులు సంచి తీసుకెళ్ళిపోయారు అని చెప్పి కంప్లైంట్ చేశారు. ఆ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని పరిశీలించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే 75 లక్షలు ఒక మనిషి దగ్గర, 5 లక్షలు ఒక మనిషి దగ్గర జరగడం జరిగింది. సో ఒకటి బెంగళూరు నుంచి ఒక 5 lakhs, ఇందులో ఇంకొక ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు, వినోద్ అండ్ రమేష్, వీళ్ళిద్దరు కూడా ఒక హరినాథ్ రెడ్డి అమ్మాయికి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.